ప్రభుత్వం 7,000 కోట్లు 700 కోట్లు తర్వాత దానికి మీరు అజిటేషన్ చేస్తే ఏదైనా 1000 కోట్లు చేసింది. అవును సార్. సో మరి 1000 కోట్లైనా ఏమన్నా ఎవరికైనా వచ్చినాయా డబ్బులు? సార్ అయితే ఇక గత 2025 మే లోపల ఉద్యోగ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి మారం జగదీశ్వరు, తర్వాత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు, తర్వాత ఉద్యోగుల సమస్యలు అనేటువంటిది పరిష్కరించడం లేదు అనేటువంటిది ఉద్యోగుల నుండి తర్వాత రిటైర్మెంట్ వారి నుంచి ఆ వ్యతిరేకతను గమనించి మేము వారిని మీరు చేయండి, ఉద్యమాలు చేయండి అని అన్న తర్వాత వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. జంగు సైరన్ అని వాళ్ళు పేపర్ లోపల ప్రకటించడం జరిగింది. ఆ జంగు సైరన్ అనేటువంటి ప్రకటించిన తర్వాత ప్రభుత్వము ఒక పేపర్ స్టేట్మెంట్ అనేది ఉండేది జరిగింది. మీరు జంగు సైరన్ అనేటువంటిది యుద్ధం అనేటువంటిది ఎవరి మీద మీరు చేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు అని అనుకుంటూ మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసిన ఒక్క రూపాయి లేదని అన్నారు. ఇప్పుడు గత సంవత్సరం 2025 లోపల జరిగినటువంటి విషయం, నన్ను కోసిన ఒక్క రూపాయి లేదు, తర్వాత మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను ఆ అప్పుల కుక్కరకు వెళ్ళినప్పుడు నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు మోసేటువంటి వాడిగా చూస్తున్నారు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదా లోపల ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు కావు. ఆ విధంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ఈ విధంగా మాట్లాడేటువంటి సరైనది కాదు. కోసినా లేవు అంటూనే మరి అప్పటి నుండి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా మీరు ఆపకుండా వాటినన్నిటిని కూడా కొనసాగించుకుంటున్నారు కదా. వాటన్నిటికీ డబ్బులు వస్తాయి, కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్కు తర్వాత ఉద్యోగులకు ఇవ్వడానికి మాత్రము మీకు డబ్బులు లేవంటారు. ఇది ఎట్లా కరెక్ట్ అనేది? తర్వాత ఆ విధంగా మీరు ఆ డబ్బులు లేవంటూనే మీరు ఏమైనా పథకాలు ఆపారా? ఏది ఆపలేదు కదా. ఇప్పుడు తర్వాతనే మళ్ళీ వెంటనే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రపంచ సుందరీమరణల పోటీలు పెట్టారు, మెస్సీ ఫుట్బాల్ పోటీలు పెట్టారు, తర్వాత మూసి సుందరీకరణ పేరుతోటి 150,000 కోట్లు పెట్టారు. తర్వాత దానికి సంబంధించిన డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు. తర్వాత దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లోపల వాటికి వెచ్చిస్తామని మీరు ప్రణాళిక వేసుకున్నారు, మరి బడ్జెట్ కూడా లేదు. మొన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల 3,47,824 కోట్లు మీరు అప్పు తెచ్చారు. 47 కోట్లు 47,000 3,47,000 చిల్లర కోట్లను మీరు అప్పుగా తెచ్చాను అంటున్నారు. మరి అప్పు అనేటువంటిది దేని కొరకు వెచ్చించారు, దేనికోసం ఖర్చు పెట్టారు అనేది దేనికోసం ఖర్చు పెట్టినటువంటి లెక్కలు పూర్తిగా మీరు ప్రజలకు తెలియపరచలేదు. మరి ఆ అప్పులు తెచ్చినప్పుడు మా అప్పుల నుండి మాకు కేవలం ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అంటే ఇప్పటికీ ప్రభుత్వం అనేటువంటిది కేవలం మేము అనేక రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పుడు తర్వాత మేము అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఆ జిల్లాల లోపల నిరాహార దీక్షలు, ధర్నాలు, తర్వాత చివరికి పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యం లోపల 2 సార్లు ఆగస్టు 11 హెచ్జిపిఏటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటి పెన్షనర్ ఆధ్వర్యం లోపల ఆగస్టు 11వ తేదీన ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేశాం, పెద్ద ఎత్తున ధర్నా చేశాం. తర్వాత పెన్షనర్స్ చేసిన పక్షాన తర్వాత నవంబర్ 17న కూడా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేపట్టాం. ఈ విధంగా చేపట్టేప్పటికీ తర్వాత మేము అసోసియేషన్ మళ్ళీ ఫామ్ చేసుకొని తర్వాత జిల్లాల లోపల నిరాహార దీక్షలు ఆ విధంగా చేసుకుంటూ ధర్నాలు చేసుకుంటూ తర్వాత డిసెంబర్ 24న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేపట్టడం జరిగింది, నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. తర్వాత మా అసోసియేషన్ నుండి జనవరి 5వ తేదీన చెలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాల లోపల మా బాధను ప్రభుత్వానికి తెలియపరచడం కొరకు తర్వాత మేము ఇంతమంది రిటైర్డ్ అయ్యాము, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నవి, మేము దాచుకున్న డబ్బులు కూడా చివరికి జీపీఎఫ్ లాంటివి కూడా ఏమి మాకు చెల్లించడం లేదు, కాబట్టి మేము మా అభ్యర్థనను ప్రభుత్వం ముందు తెలియపరచడం కొరకు మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది జనవరి 5వ తారీఖున రూపొందించుకొని ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి దాదాపుగా 5,000 మంది రిటైర్డ్
ఉద్యోగులు అనేటువంటి రావడం జరిగింది. ఉమ్. వచ్చిన తర్వాత ఆ రోజు మేము మమ్మల్ని ఆ అసెంబ్లీ హాల్లోకి పోవడం లేదు, పోనించడం లేదు. ఉమ్. తర్వాత మమ్మల్ని వచ్చిన అందరినీ కూడా తర్వాత ఆ విధంగా వెంటనే పోలీస్ వ్యాన్ లోపల మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఉమ్. అప్పుడు వచ్చినటువంటి మీడియా పాయింట్ వద్దకు నేను వెళ్ళాను. ఆ క్లిప్ కూడా ఉంటుంది. మీడియా లోపల మొత్తం మీడియాలు ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. నేను నా వాయిస్ అప్పుడు వినిపించడం జరిగింది.